కాకినాడలో సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థల ఆధ్వర్యంలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్కళ వాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం, కనుమూరి సీతాస్వామి మరియు కుటుంబ సభ్యులచే ప్రతినిత్యం సంగీత కళాకారులతో భజన, విష్ణు పారాయణాలు, సత్యసాయిబాబా గీతాలు, వివిధ పూజలు, శాత దీపారాధన మరియు ఏ శారదా నిర్వహణలో బాలభవన్ చిన్నారులచే సంగీత గానం, అనంతరం వైలెన్ శ్రీ లోకేష్, శ్రీమతి కృష్ణవేణి నిర్వహణలో నృత్యం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం వారిచే జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. అనంతరం సంగీత కళాకారులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యులు దంపతులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గరికపతి నమస్కారం గారికి వరకు చెప్పున్నారు కాబట్టి మా కాకినాడ పట్టణం ప్రజానీకం, భక్తులు, కళాకారులు, రసజ్ఞులు చాలామంది అధికంగా ఇందులో పాల్గొంటున్నారండి. 23వ తారీఖు జరిగే కార్యక్రమానికి అందరికీ ఇది ఆహ్వానం. ఏదో రోజు వచ్చి అందరూ కూడా భాగస్థులై సత్యసాయిబాబా వారికి సత్య జయంతి ఘనంగా జరుపుతామని తెలియజేసుకుంటున్నాము. 23వ తారీఖున ఉదయం సత్యనారాయణ స్వామి వారికి వ్రత మహోత్సవం, అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకి వివిధ సత్కారాలు, పండిత సత్కారాలు, భరతాంజలి సంగీత నృత్య రూపకాన్ని 50 మంది కళాకారుల చేత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి అంకితంగా చేయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు ఇచ్చేసి జయప్రం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతుంది. కాకినాడలోని బాలభవన విద్యార్థులచే సంగీత 20 మంది కళాకారులచే 20 మంది కళాకారులచే బాలభవన సంగీత కార్యక్రమం జరిగింది. తదనంతరం శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో 10 మంది వైలెన్ విద్యార్థులచే వైలెన్ కార్యక్రమం జరిగింది. తదనంతరం శ్రీ లోకేష్, శ్రీమతి కృష్ణవేణి ఆధ్వర్యంలో భరతనాట్య కార్యక్రమం 20 మంది కళాకారులచే జరిగింది. వీటన్నిటికీ కూడా మన కృష్ణమాచార్యుల గారు, శ్రీమతి లక్ష్మి గారి దంపతుల ఆధ్వర్యంలో అతివైభవంగా జరుగుతున్నాయి. వీటిని మన భగవాన్ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు ఉన్న శ్రీమతి కనుమూరి సీతాస్వామి గారి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అతివైభవంగా జరిపించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని సత్యసాయిబాబా వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను.